యెషయా గ్రంథము 6వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఎందుకు ప్రాముఖ్యమైన అధ్యాయం అంటున్నానంటే, ప్రవక్త అయిన యెషయా దేవుని యొక్క దర్శనాన్ని చూచినటువంటి సందర్భం రాయబడిన అధ్యాయం. రాజైన హిజ్కియా మృతి నొందినటువంటి సంవత్సరాన ఈ దర్శనము కలిగింది. ఆ దర్శనంలో యెషయా ఏం చూస్తున్నాడు అనంటే, అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండుట చూచాడు. ఇంకా ఏం చూస్తున్నాడు అంటే, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. 6వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు గమనించినట్లయితే, దేవుని దర్శనము కలిగిన తర్వాత ఏం జరుగుతుంది, ఎటువంటి పరివర్తన జరుగుతుంది, ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అనే విషయం మనం ఇక్కడ చూడగలుగుతాం. అదేవిధంగా నేను మరొక సందర్భాన్ని కూడా నేను తెలియచేస్తాను, అది ప్రకటన గ్రంథంలో నుంచి. ఈ రెండు సందర్భాలను నేను ఉదయకాల సమయంలో మాట్లాడడానికి గల కారణం ఏంటి అనంటే, గాడ్స్ విజిటేషన్ ఎలా ఉంటుంది అనంటే అసైన్మెంట్ని ఇస్తుంది. గాడ్స్ విజిటేషన్ ఎలా ఉంటుందంటే ఒక ప్రాజెక్ట్ని అప్పగిస్తుంది. గాడ్స్ విజిటేషన్ ఎలా ఉంటుందంటే దేవుని దర్శనము, దేవుడు దర్శించాడు అనంటే ఒక పని అనేది మన చేతికి అప్పగిస్తాడు. నా మీరు రామని చెప్తారా? ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం కూడా గమనించవలసింది ఏంటంటే, యు ఆర్ నాట్ హియర్ బై అన్ యాక్సిడెంట్. అది యాదృచ్ఛికంగా రాలేదు. యు ఆర్ హియర్ విత్ ఎ పర్పస్. నీవు ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్నావు. దేవుడు నిన్ను ముందుగా దర్శించింది ఒక ఉద్దేశంతో, దేవుడు నీతో ముందుగా మాట్లాడింది ఒక ఉద్దేశంతో, దేవుడు నిన్ను ముందుగా ప్రత్యేకపరిచింది ఒక ఉద్దేశంతో, దేవుడు నిన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించింది ఒక ఉద్దేశంతో, రాజులైన యాజక సమూహంగా ఆయన ప్రత్యేకపరిచింది ఒక ఉద్దేశంతో. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తున్నాడు అని అంటే ఒక ఉద్దేశం కలిగి ఉంది. సో ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏ ఆలోచన కలిగి ఉండాలి అని అంటే, దేవుడు నా పట్ల కూడా ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, దేవుడు నా పట్ల కూడా ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అది ఏది? అది నీకు దేవునికి మధ్య. హీ రివీల్స్ టు యు. ఆయన నీకు బయలుపరుస్తాడు. నీ పట్ల ఉన్న ఉద్దేశాన్ని ఆయన నీకు బయలుపరుస్తాడు. నీవు చేయవలసినటువంటి పనిని ఆయన నీకు బోధిస్తాడు. నమ్మితామని చెప్పండి. ఇక్కడ బోధిస్తున్నటువంటి వాక్యాన్ని అందిస్తున్నటువంటి నేను మాత్రమే కాదు, లేకపోతే సేవకులు మాత్రమే కాదు, ప్రతి ఇండివిజువల్ పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. ఆమేన్. ప్రతి ఇండివిజువల్ పట్ల దేవుడు ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. ప్రతి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. కారణం ఏంటి అనంటే, ఆయన నిన్ను సృజించాడు. కారణం ఏంటి అనంటే, నీవు ఆయన పని కొరకు ఆయా ప్రాంతాలలో ఆయా వ్యక్తుల మధ్య నీవు పనిని చేయవలసి ఉన్నది. అది వేరే వారు కావచ్చు కదా, కాదు, నీవే కావాలి ఆయనకి, నీవే అవసరం ఆయనకి. అక్కడ నీవే సూటబుల్. అందుకే దేవుడు ఒక వ్యక్తిని ఎక్కడ వాడుకోవాలని ఆలోచన కలిగి ఉంటాడో అక్కడ వాడబెడితే రిజల్ట్ గొప్పగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, గమనించండి. 6వ అధ్యాయంలో గమనించినట్లయితే దేవాతి దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి సమయం మనం గమనించినట్లయితే, ఇక్కడ మొట్టమొదటిగా యెషయాకు ఏం తెలియచేయాలనుకుంటున్నాడంటే, నేను ఏమై ఉన్నాను అనే విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాడు. అందుకే డైరెక్ట్గా వచ్చేసి మాట్లాడేసి ఈ పని చేయి ఆ పని చేయి అని మాట్లాడడం లేదు. అసలు దేవుని యొక్క ఎంట్రీ ఎలా ఉంది అని అంటే, యెషయా చూస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంది అని అంటే, మొదటి వచనంలో రాయబడింది, ఐజియా చాప్టర్ 6:1లో, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా ఎవరున్నారు? శరాపులు నిలిచి ఉండిరి, అంటే మహాదూతలు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనొచ్చు, రెంటితో ఎగురొచ్చుండెను. వారు చేస్తున్న పనేంటి? వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. హల్లెలూయా. గమనించండి, మొట్టమొదటిగా యెషయాకు దేవుడు కనపరుస్తున్నది ఏంటి అని అంటే, ఆయన ఏమై ఉన్నాడు అనే విషయాన్ని కనపరుస్తున్నాడు. ఆయన ఏమై ఉన్నాడు అనే విషయాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు, ఎలా ఉన్నాడు,
అనే విషయాన్ని క్లారా చూస్తున్నటువంటి అనుభవంలోనికి ప్రభు తీసుకుని వెళ్ళాడు. అంత మాత్రమే కాదు, పరలోకంలో జరుగుతున్నటువంటి మహాదూతలు చేస్తున్నటువంటి పని, మహాదూతలు పాడుతున్న పాట అంతా కూడా వింటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. మొట్టమొదటిగా యెషయా ఎరిగి ఉన్నట్లుగా నీవు నీ దేవుడు ఎవరై ఉన్నారు, ఏమై ఉన్నాడు అని తెలుసుకోవాలి. సహజంగా ఒక మాట అంటాం, అదేంటి అని అంటే మా దేవుడు అని అంటాం. మా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి, మా దేవుడు అద్భుతాలు చేస్తాడండి అని అంటాం. కానీ నేనేమంటానంటే మా దేవుడు అని చెప్పొద్దు, నా దేవుడు అని చెప్పాలి నువ్వు. ఆమేన్. మా దేవుడు అంటే నీకు వ్యక్తిగతంగా ఏం తెలియదా? నీ దేవుని ఏమై ఉన్నాడో, నీ దేవుని క్యాపబిలిటీ ఏంటో, నీ దేవుడు ఎటువంటి ఏబుల్ గాడో, ఎటువంటి సామర్థ్యం కలిగిన వాడో, ఎంత అద్భుతకరుడో, ఎంత ఆశ్చర్యకరుడో, ఎంత మహిమాన్వితుడో. డోంట్ యు హ్యావ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్? వ్యక్తిగతమైన అనుభవం లేకపోతే మన అని అంటాను నేను. వ్యక్తిగతమైన ఎక్స్పీరియన్స్ లేకపోతే, పర్సనల్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మా దేవుడు అండి అని అంటావు. కానీ ఎప్పుడైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో నా దేవుడు అని అంటావు. నా దేవుడు చేయగలడు. హల్లెలూయా. కాబట్టి మన అందరి జీవితాల్లో ఒక అనుభవం ఉండాలి. అదేంటి అని అంటే ఆయన ఏమై ఉన్నాడు అనేది వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగి ఉండాలి. నిన్ను ఎవరైనా అడిగితే నీ దేవుని గురించి, నా దేవుడు పలానా కార్యాలు చేయగలడండి, నా దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు కాబట్టి నేను చెప్పగలను, నా దేవుడు స్వస్థపరచువాడు, నా దేవుడు మేలు చేయువాడు, నా దేవుడు జయమిచ్చువాడు, నా దేవుడు నెమ్మదినిచ్చువాడు, నా దేవుడు అక్కరలు తీర్చువాడు, నా దేవుడు సమకూర్చువాడు, నా దేవుడు యుద్ధశూరుడు, నా దేవుడు నిస్సి అయి ఉన్నాడు, నా దేవుడు సర్వశక్తివంతుడై ఉన్నాడు, నా దేవుడు చూచుచున్నవాడై ఉన్నాడు, నా దేవుడు. ఇలా నీ నోట బుల్లెట్స్ లాగా మాటలు రావాలి. హల్లెలూయా. ఆ ఎక్స్పీరియన్స్ మన జీవితాలలో దేవుడు ఖచ్చితంగా ఇస్తున్నాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్స్పీరియన్స్ని దేవుడు ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనను గూర్చిన లివింగ్ ఎపిసోడ్గా నువ్వు ఉండాలి అని కోరుకుంటున్నాడు కాబట్టి. హల్లెలూయా. అరౌండ్ ద గ్లోబ్, ప్రపంచవ్యాప్తంగా నువ్వు ఏ మందిరానికైనా వెళ్ళు, ఏ జాతి, ఏ తెగ దగ్గరికైనా వెళ్ళు, ఆ వ్యక్తి దేవుని మందిరంలో కూర్చున్నాడు అని అంటే, ఆ చెల్లి ఆ అక్క దేవుని మందిరంలో ఉన్నారు అని అంటే, ఇట్స్ జస్ట్ బికాస్ హీ రివీల్ హిమ్సెల్ఫ్ హూ హీ ఈజ్ టు దెమ్. ఆయన ఏమై ఉన్నాడు అనేది వారు చూచారు, కళ్ళారా చూచారు, వ్యక్తిగతంగా అనుభవించారు. ఆ అనుభవంలో నుండి మహాదేవుని ఆరాధించటానికి, ఆ మహాదేవుని గురించి ప్రకటించటానికి, ఆ మహాదేవుని గురించి పరిస్థితులు ఎలా ఉన్నా నిలబడడానికి ధైర్యం కలిగిన వారుగా ఉంటున్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యెషయా జీవితం ద్వారా ప్రభు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నది, ఒకవేళ ఏదో క్యాజువల్గా ఏదో ఆదివారం కాబట్టి వచ్చి వెళ్ళాలన్నట్లుగా నీ ధోరణి ఉన్నట్లయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆలోచనతో నువ్వు ఈ స్థలం నుంచి వెళ్ళాలి. ఆ ఆలోచన ఏంటి అని అంటే, ప్రభువా నీవేమై ఉన్నావు నేను కూడా చెప్పే ధన్యతలోనికి రావాలి. యెషయా చెప్తున్నాడు ఏమని? అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండడం నేను చూచితని. ఎంత గొప్ప ధన్యత యెషయాకు దొరికిందో. అయ్యా, నేను కూడా నా జీవితంలో నుండి నా నోరు తెరిచినప్పుడు నా ఎదుట ఉన్న వారికి నేను చెప్పగలగాలి, ఈ అనుభవాన్ని నేను చూచానని. ఆయన చొక్కాయి అంచుల దేవాలయమును అంటుకొని ఉండడాన్ని చూచాను అని చెప్పినట్లుగా ఒక్కొక్క అనుభవము నేను అనుకుంటున్నాను, మెస్మరైజ్ అయిపోయి ఉంటాడు. ఏంటి, ఎంత అద్భుతం ఉంది, నేనేంటి అయోగ్యుడైనటువంటి నాకు ఈ మహాదేవుని దర్శనం దొరికింది. వా వా. లైఫ్ లాంగ్ చెరగని ముద్ర యెషయా జీవితంలో దేవుడు వేశాడు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా లైఫ్ లాంగ్ చెరగని ముద్ర. కళ్ళు తెరిస్తే ఆ రోజు చూశానండి, బాబా ఆ సింహాసనం మీద, అత్యున్నత సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. అసలు ఆ తేజస్సు ఏంటి, ఆ ప్రభావం ఏంటి, ఆ స్వరాలు ఏంటి, ఆ దూతల సమూహం ఏంటి, ఆ మహాదూతలు శబ్దముతో స్వరాలెత్తి పాడుతుంటే ఎంత మధురంగా ఉంది. గూస్ బంప్స్ వచ్చినాయి అంటాం కదా కొన్నిసార్లు. ఆ మాట వింటే అండి గూస్ బంప్స్ వచ్చినాయండి.
అలా రొమ్మలు నిలబడినాయండి వెంటనే. మనం వర్క్ చేస్తున్న చోట, మీరు వర్క్ చేస్తున్న చోట CEO వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తేనే గాల్లో అలా కొంత సమయం ఉంటాం. అదే మహోన్నతుడైన దేవుని దర్శనాన్ని పొందుకున్నటువంటి యెషయా ఇంకా ఎంత గొప్ప అనుభవంలో బ్రతుకుంటాడు కదా. ఎంత అద్భుతమైన అనుభవం అది. ఈరోజు చెప్పడానికి నీ దగ్గర ఏముంది? ఆ దర్శనాన్ని లేకపోతే ఆ కృపను నీవు తలపోసుకుంటూ ఉన్నప్పుడు నీకు జరుగుతున్నటువంటి ఆ పరివర్తన ఏది? ఏ పరివర్తన, ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ లేదా ఎటువంటి ఎక్స్పీరియన్స్, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ నువ్వు కలిగి ఉంటున్నావు? యెషయా అనుభవాన్ని చూచినప్పుడు చెరగని ముద్ర తన హృదయంలో పడిపోయింది. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. పరిచర్యను గురించి దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనం ఎప్పటికీ మరిచిపోనిది. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, ప్రభువా నీ ఉద్దేశం ఏంటి నా పట్ల అని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు కళ ద్వారా ఇచ్చినటువంటి తన ఉద్దేశం ఈ రోజుకి నా కళ్ళ ముందు అలా ఉంటుంది. అది మాట్లాడిన ప్రతిసారి, తలపోసుకున్న ప్రతిసారి, ప్రభువా నీ ప్రణాళికను స్పష్టంగా నాతో చెప్పావు, నీకు వందనాలు అని దేవుని స్తుతించే గడియ నా జీవితంలో. ఒక స్థలంలో మండుతూ ఉన్నది. ఆ మంటలో నుండి, ఆ అగ్నిలో నుండి కాలినటువంటి పేపర్ నా ముందుకు వచ్చి పడింది. నేను వంగి ఆ పేపర్లో ఏముందని చూద్దామని తీసుకుని ఆ పేపర్ను పట్టుకున్నప్పుడు నాకు వినిపించిన స్వరం, ఆత్మలను రక్షించుడి. ఎప్పుడైతే ఆ స్వరం నాకు వినపడిందో, ఆనాడు వినబడిన ఆ స్వరం ఈ రోజుకి నాకు గుర్తుంది. నేను మినిస్ట్రీలోనికి, పరిచర్యలోనికి సరదాగా రాలా, చదువు అబ్బక రాలా, కాలక్షేపానికి రాలా, తల్లిదండ్రులు పంపించారని రాలేదు. నా హృదయాన్ని తాకినటువంటి ఆ మాట, ఆ దేవుని పిలుపు, దేవుని ఉద్దేశం, ఆ అగ్నిలో నుండి, ఆ అగ్నిలో వినబడుతున్నటువంటి స్వరాలు, రక్షించు, రక్షించు, రక్షించండి, రక్షించండి అనే స్వరాలు వినిపిస్తున్నాయి. అందులో నుంచి వచ్చినటువంటి ఆ కాగితంలోని మాట, ఆ మాట చదువుతున్నప్పుడు నాకు వినిపించిన స్వరం ఈ రోజుకి నాకు గూస్ బంప్సే. ఈ మాట ఎందుకు చెప్తున్నాను? యెషయా జీవితంలోనే కాదు, నా జీవితంలోనే కాదు, ఆయా భక్తుల జీవితాలలోనే కాదు, నీ జీవితంలో కూడా అనుభవాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఆ అనుభవంతో నువ్వు నీ స్పిరిచువల్ లైఫ్ని లీడ్ చేయాలి. ఆ అనుభవంతో నువ్వు ముందుకు కొనసాగాలి. ఆ అనుభవం కలిగిన వారు దేవుని వైపు చూస్తారు. ఆ అనుభవం కలిగిన వారితో ఆయనే ఉంటాడు. ఆమేన్. ఆయనే ఉంటాడు. ఆయనతో నడవగలుగుతాం. కారణం ఆ స్వరం. నడవడానికి గల కారణం దర్శనం. నడవడానికి గల కారణం ఆ పిలుపు. నడవడానికి గల కారణం ఆ కళ. నడవడానికి గల కారణం ప్రభువే నిలిచాడు కాబట్టి. లేదా నడవడం కష్టం. సాగుతుందంటే ముందుకు, ఇంకా ప్రభావంగా సాగుతుందంటే కారణం అది కేవలం దేవుని యొక్క దివ్య దర్శనము మాత్రమే. ఆయన ఉచితమైన కృపా దర్శనము మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈరోజు మన జీవితాలలో ఏ అనుభవాన్ని కలిగి మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ప్రభుతో నువ్వు చెప్పాలి ఒక మాట, ప్రభుని అడుగు. ప్రభువా, యెషయా చూచినట్లుగా యెషయాకి నువ్వు అలా చూపించావు, కానీ నా జీవితంలో నువ్వు ప్రత్యక్షపరుచుకునే రీతి నాకు ఒక నూతనమైన విధానంలో కావాలి. యెషయా చెప్పినట్లుగా నేను కూడా చెప్పగలగాలి. యెషయా నీ దర్శనాన్ని పొందుకున్న యెషయా మాట్లాడినట్లుగా నేను మాట్లాడాలి. ఆమేన్. రెండో భాగంలో చూస్తే ఉంది మహాదూతలు అని రాయబడింది. కింద ఫుట్ నోట్లో ఏమని రాయబడింది? మహాదూతలు. చక్కటి పాట కూడా పాడుతుండగా, సెరాఫులు కేరూబులు నిత్యము స్తుతించుచుండెను. ఏం చేస్తున్నాయంట? నిత్యము. ఆమేన్. కెరాపులు, షెరూపులు నిత్యము దేవుణ్ణి
స్తుతిస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఉన్న నీవు శరాపుల వలె, కెరూపుల వలె మారాలి. ఎట్లా ఎట్లా ఎట్లా? నీ నోట స్తుతి గనం రావాలి. ఆమేన్. ఏ రావాలి నోట? శరాపులు ఎలా అయితే పాట పాడుతూ ఉన్నారో, పరిశుద్ధుడు 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 అని ఆరాధించెదము. అందరం చెప్తాం అన్నమాట, పరిశుద్ధుడు. శరాపులు అనుకుంటారు, ఇదేంట్రా ఏమైందిరా ఇలా స్వరాలకి అని అనుకుంటారు. శరాపులు ఇప్పుడు చూస్తే ఏమనుకోవాలి అని అంటే, మాకంటే గొప్పగా స్వరం ఎత్తి పాడుతున్నారు అనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. 2-3 ఉన్న చోట ఎవరు ఉంటారు? నిజం చెప్పండి, 2-3 ఉన్న చోట ఎవరు ఉంటారన్నారు? నిజమేనా? నిజమేనా? నిజమే అంటే ఇక్కడ ఎవరున్నారు? ఆయన ఉంటే ఎలా పాడాలి? శరాపులు పాడినట్లుగా, పరిశుద్ధుడు 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 అని ఆరాధించెదము. మరొకసారి, పరిశుద్ధ. 2 రెక్కలు చాపినట్లుగా మన చేతులు చాపుదామా పైకి? పరిశుద్ధుడు అని ఆరాధించెదము. మరొకసారి అందరూ కలిసి, పరిశుద్ధుడు. ఆయన ఈ స్థలంలో కదులుతున్నాడు. ఆయన ఈ స్థలంలో సింహాసనాసీనుడై ఉన్నాడు అంటూ ఉన్నాడన్నమాట. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడు ఈ స్థలంలోనికి దిగి వచ్చాడు. నువ్వు ఈ మాట చెప్తూ ఉండగా, ఆయన నీ మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఈ మాట చెప్తూ ఉండగా, శరాపులతో కలిసి నీవు స్వరమెత్తి ఈ మాట చెప్తూ ఉండగా, హల్లెలూయా, గొప్ప గొప్ప స్తుతిగానం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు శరాపులు మనందరం కలిసి చేస్తున్న పని ఏంటో తెలుసా? వారు రెక్కలు చాపినట్లుగా మనం చేతులు చాపి అత్యున్నత సింహాసనం మీద ఉన్న ప్రభుతో చెప్తున్న మాట, పరిశుద్ధుడు 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 అని ఆరాధింతును. ఆరాధింతును అని చెప్తావా? పరిశుద్ధుడు 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 అని ఆరాధించుదను. పాడాలని ఉందా శరాపులతో కలిసి? ప్రతిరోజు శరాపులతో కలిసి మాట చెప్పాలి నీవు దగ్గరగా. ప్రతిరోజు శరాపులతో కలిసి మాట చెప్పాలి దేవునితో. హల్లెలూయా హల్లెలూయా. శరాపులతో నువ్వు మాడనాలి. నీవే కాదు, నేను కూడా ఈ పరిశుద్ధుడిని ఆరాధిస్తాను. ఆమేన్. ఈ పరిశుద్ధుడిని ఆరాధించే ధన్యత నేను కూడా పొందుకున్నాను. ఆయన ఏమై ఉన్నాడో నేను రుచి చూచి ఎరిగి తిని, ఆయన ఉత్తముడు అని. ఆయన మహిమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, దయ కలిగిన వాడు, వాత్సల్యత కలిగిన వాడు, పరిశుద్ధుడు, ప్రేమమయుడు, దయ కలిగిన వాడు, కృపా సత్య సంపన్నుడు, నిత్యుడు, ఆది అంతమై ఉన్నవాడు అని ఐ నో. ప్రతిరోజు నీ ఇంట, ప్రతిరోజు నువ్వు ఎక్కడ ఉన్నా మార్గంలో ఉన్న శరాపులతో కలిసి నీ మాట చెప్పాలి, పరిశుద్ధుడు. హోలీ హోలీ are you Lord God Almighty? Worthy is the Lamb, worthy is the Lamb, you are holy. ఇదే పాట. కారణం, he is holy. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధతకు మించినది ఇంకా ఏదీ లేదు. మన నోట ఆ పరిశుద్ధతను గూర్చిన పాటే క్రొత్తగా రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన ఏమై ఉన్నాడు అనే విషయం చూచాడో వెంటనే యెషయా తానేంటి అనేది తెలుసుకున్నాడు. దేవుని దర్శనము తర్వాతే మన బ్రతుకులు ఏంటో మనం అర్థం చేసుకుంటాం. అర్థమైందా? దేవుని దర్శనం తర్వాత యెషయాకు అర్థమైపోయింది. అప్పటి వరకు కాళ్ళు రగరేసి ఉంటాడేమో, మొత్తం దించేశాడు అంతే. ఎందుకు? ఆ పరిశుద్ధతను చూచాడు,
ఆ మహాదేవుని చూచాడు, ఆ శరాపుల పాటలు విన్నాడు. వెంటనే అర్థమైపోయింది, ఎప్పటి వరకు నా అంతడు లేడనుకున్నాను పోటుగాడు, అసలు నా బతుకేంటో ఇప్పుడు అర్థమైపోయింది. దేవుని దగ్గరకు మనం వస్తే, దేవుని సన్నిధి మనకు ప్రత్యక్షమైతే కలిగే మొట్టమొదటి కార్యం ఏంటి తెలుసా? జరిగే మొట్టమొదటి పని, జీవితం మారుతుంది. నేనేంటో ఒప్పుకుంటాను, నీవేంటో ఒప్పుకుంటావు. అది తెలిసిన తర్వాత ఇంకా అలాగే ఉండడానికి వీలులేదు. ఆయన ఏమై ఉన్నాడు తనను తాను బయలుపరుచుకున్న తర్వాత ఇంకా అలా ఉండడానికి వీల్లేదు. ఈ యెషయా చేస్తున్నటువంటి పని చూడండి. ఇప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితి, నన్ను కొంటెను. ఏమర్థమైంది ఇప్పుడు? ఏమర్థమైంది 5వ వచనంలో? నేను అపవిత్రమైన, చెప్పండి ఏమర్థమైంది యెషయాకి? దగ్గర చెప్పండి, ఏమర్థమైంది? నేను అపవిత్రమైన పెదవుల గల్లవాడను అంటే తన బలహీనత ఏంటో తనకు అర్థమైంది. తన బలహీనత ఏంటో తెలియటమే కాదు, ఒప్పేసుకుంటున్నాడు ఇక్కడ. ఏమని? నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసించుచున్నాను, నేను నశించి తిని. తను మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితిని గురించి కూడా చెప్తూ ఉన్నాడు. నిజమే, మన జీవితాలలో ఉన్నటువంటి బలహీనత దేవుని దివ్య దర్శనము తర్వాత ఆగడానికి వీల్లేదు, అది ఒప్పుకోవాలి. మహాదేవుని యొక్క దివ్య దర్శనము తర్వాత మన జీవితాలు రూపాంతరము చెందాలే కానీ ఇంకా పాతవిగా ఉండడానికి వీలు లేదు. ఈ మహాదేవుని యొక్క దివ్య దర్శనాన్ని పొందుకున్న తర్వాత నువ్వేంటో దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నువ్వేంటో దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అది నీకు సమాధానం దొరికే స్థలం, అది నీకు సమాధానం దొరికే స్థలం, క్షమాపణ దొరికే స్థలం. చెప్పండి అందరూ, చెప్పండి ఏం దొరికే స్థలం? ఆ స్థలం అంగీకరింపబడే స్థలం. అందరూ చెప్పాలి, ఏ స్థలం? మళ్ళీ నాతో పడి మాట చెప్పండి, క్షమించబడే స్థలం అది, క్షమించబడే స్థలం అది, అంగీకరించబడే స్థలం అది, అంగీకరించబడే స్థలం అది. మళ్ళీ చెప్దాం, క్షమించబడే స్థలం అది, అంగీకరించబడే స్థలం అది. డోంట్ మిస్. దేవుని మాట సెలవిస్తుంది, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం, నేడే. ఈరోజు నీవేమై ఉన్నావో నీ దేవుని దగ్గర ఒప్పుకో. ఒకవేళ నీ జీవితంలో ఈ విధంగా ఉన్నట్లయితే నీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి ప్రయత్నించి. ద్వేషాన్ని కలిగి ఉన్నావేమో, కోపమును కలిగి ఉన్నావేమో, క్రోధమును కలిగి ఉన్నావేమో, అల్లరిని కలిగి ఉన్నావేమో, దూషణ కలిగి ఉన్నావేమో, సకలమైన దుష్టత్వముతో నిండి ఉన్నావేమో, నీ జీవితంలో బూతులకు స్థానం ఉందేమో, పోకిరి మాటలకు స్థానం ఉందేమో, సరసోక్తులకు స్థానం ఉందేమో. ఇప్పుడు చెప్పవలసిన మాట, నీవేంటో నీకు తెలుసు కాబట్టి, అయ్యో నేను కోపము గల వ్యక్తిని, అయ్యో నేను క్రోధము కలిగిన వ్యక్తిని, అయ్యో నేను అల్లరి కలిగిన వ్యక్తిని, దూషణ కలిగిన వ్యక్తిని, అయ్యో సకల దుష్టత్వంతో నా హృదయాన్ని నింపుకున్న వ్యక్తిని, అయ్యో భూతులతో సరసూక్తులతో జీవిస్తున్న వ్యక్తిని అని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఇప్పుడు నేను చదివినటువంటి మాటలు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30-31 వచనాలు, 5వ అధ్యాయము 3-4 వచనాల్లో రాయబడినటువంటి మాటలు యెషయా అనుభవం. తానేంటో అర్థమైంది కాబట్టి అపవిత్రమైన పెదవులు గలవాడను అని అంటున్నాడు. ఈరోజు నీ నా బలహీనతలో అవి దాచిపెట్టుకునేవి కాదు, ఒప్పుకోవలసినవి. దేవునికి హేయమైనవి 6 కలవు, అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు అని రాయబడింది. ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో, గమనించండి. ఇది మనకు అనుకూల సమయం. ఎప్పుడైతే ఇది జరిగిందో చూడండి, అసైన్మెంట్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇప్పుడు యెషయా గ్రంథము
6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చూద్దాం ఒకసారి. అప్పుడు శరాపులలో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను. ఆమేన్. 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఆమేన్. ఎప్పుడైతే పాప క్షమాపణ అనేది జరిగిందో, శుద్ధి అనేది ఎప్పుడైతే జరిగిందో, మళ్ళా అప్పుడు దేవుని స్వరాన్ని వింటున్నాడు. ఎవరిని పంపుతాను నేను? ఎవరిని పంపాలి? ఎవరు వెళ్తారు నా కొరకు? ఎవరు ప్రయాసపడతారు నా కొరకు? ఎవరు నా మాటలు చెప్తారో? ఎవరు నేను చేసిన కార్యాల గురించి చెప్తారో? ఎవరు నా హృదయాన్ని పంచుకుంటారో? ఎవరు నా హృదయాన్ని అర్థం చేసుకుని వెళతారో? ఎవరు ఎవరు హూ 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 ఎవరిని పంపేదను? మా నిమిత్తం ఎవడు పోవును? ఈ స్వరాన్ని వింటున్నాడు. చూచాడు, ఆ తర్వాత వింటున్నాడు. ఆమేన్. ఆ మహాదేవుని దర్శనాన్ని చూచాడు, ఆ తర్వాత ఆ మహాదేవుని స్వరాన్ని వింటున్నాడు. వెంటనే లోబడుతూ అంటున్నాడు, నేనున్నాను, నన్ను పంపు. నేనున్నాను, నన్ను పంపు. నేనున్నాను, నన్ను పంపు. దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని పిలిచే లోపుగా ఆయన కొరకు ఏదో ఒకటి చేయాలి. ఆయన కొరకు ఏదో ఒకటి చేయాలి. ఆయన ఉద్దేశించింది చేయాలి. ఆయన ప్రణాళికలు చేయాలి. ఆయనకి మహిమకరంగా మనం జీవించాలి. ఆ పనిని చేయాలి. ఈ స్వరం ప్రభు నీతో మాట్లాడుతున్నట్లయితే నీవు ఒక తీర్మానం కలిగి ఉండు. ప్రభువా, నీవు చెప్పినట్లే నేను ఉంటాను, నువ్వు చెప్పిన చోటికి వెళతాను, నువ్వు చెప్పింది చేస్తాను, నీ మాటని చెప్తాను. ఎప్పుడైతే మనం ఇలా తీర్మానం చేసుకుంటామో, ఈ యెషయాని వాడుకున్నట్లుగా దానికంటే ఘనంగా దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. సంఘం కడితేనే గొప్ప కాదు, సంఘం కట్టకపోయినా వందలాది మందిని ప్రభు కొరకు నడిపిస్తున్న వారు అనేక మంది ఉన్నారు లోకంలో. సంఘం లేకపోవచ్చు వారికి, కానీ దేవుని కొరకు ప్రాకులాడే హృదయం ఉంది. నశించిపోతున్న ఆత్మల పట్ల తపన ఉంది. ఆ జీవితాలు అనేక మందిని క్రీస్తు కొరకు ఆకర్షించాయి, ప్రభావితం చేశాయి. వందలాది మందిని క్రీస్తు కొరకు నడిపించినటువంటి ఆ గొప్ప తీర్మానం కలిగిన యోధులను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీవు నేను దేవుని ప్రణాళికలో నుంచి వెళ్ళాలి. ఆమేన్.